ఎందుకంటే సుమారు 60-70% మంది ప్రధానికులు ఉన్న తీరులో వ్యవసాయం ఆధారపడిన కుటుంబాలే దీని ఉన్నాయి అధ్యక్ష. అందుకే వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలని కోరుకుంటాం అధ్యక్ష. ప్రభుత్వాలు వస్తుంటే వాళ్ళ విధానాలు ఉంటే వాళ్ళ దాంట్లో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు అధ్యక్ష. కానీ తీసుకున్న విధానాలు ఆ ప్రభుత్వంలో ఆ రైతులకి ఆ రైతాంగానికి పర్టికులర్ కమ్యూనిటీకి అది మేలు జరగాలి అధ్యక్ష. రైతు కమ్యూనిటీకి అది జరిగితే పర్వాలేదు అధ్యక్ష. ఏదో నేనేదో గొప్పగా చెప్తున్నానని మా ప్రభుత్వాలు కూడుతున్నామని లేకపోతే అవతల ప్రభుత్వాల నుంచి మేము నమ్మిన సిద్ధాంతం అంతే అధ్యక్ష. అది మేము నమ్మిన సిద్ధాంతం కాబట్టి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చి దళిత స్థిరీకరణకు వచ్చి 3,000 కోట్ల రూపాయలు దళిత స్థిరీకరణ పెట్టాము అధ్యక్ష. ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా పొగాకు వచ్చినా టమాటాకు వచ్చినా ఆ సందర్భంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి అవి కొనుగోలు చేసి అవి దాన్ని స్థిరీకరణ చేశాము అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అంతేకాదు ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడైనా ఒక కలామిటీ వస్తే ఆ సీజన్ దాటక ముందే మళ్ళీ పంట వేసుకున్న లోపలే ఆ ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చిన సందర్భాన్ని వచ్చి గత ప్రభుత్వాల్లో చేశాం అధ్యక్ష. దాన్ని మేము నమ్మాం అధ్యక్ష. దానివల్ల రైతుకి మేలు జరుగుతున్న ఉద్దేశంతోనే ఆ కార్యక్రమం చేశాం అధ్యక్ష. అంతేకాకుండా ఇంకా సున్నా వడ్డీని టైం టు టైం రైతులకు ఇచ్చి సున్నా వడ్డీ ఇచ్చి లక్షల కోట్లు ఇచ్చి వాళ్ళు ఆదుకున్నాం అధ్యక్ష. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చాం అధ్యక్ష. రైతు సభ్యులు అనొచ్చు అధ్యక్ష. రైతు భరోసా కేంద్రాలు కదా వారం రోజులకి 10 రోజులకి నెల రోజులకి అక్కడ వచ్చేస్తాను. వారం 10 రోజులు 4 రోజులు కాదు అధ్యక్ష. వాళ్ళు ఇండెంట్గా అప్లై చేసుకుంటే నాకు పలానా రోజునాడు పలానా మందు కావాలి, పలానా రోజునాడు వచ్చి పలానా ఎరువు కావాలి, పలానా రోజునాడు వచ్చి నాకు విత్తనం కావాలని ముందు ఇండెంట్ చేసుకున్నాను. ఆ టైంకి వారు డోర్ స్టెప్ గా గ్రామాల్లో తీసుకెళ్లి ఇచ్చిన నేపథ్యాన్ని సందర్భాన్ని గుర్తు చేస్తాను అధ్యక్ష. ఇదేమో నేను చెప్పిన మాటలు కాదు అధ్యక్ష. ఇవి ఈ దేశంలో ఉన్న నీతి ఆయోగే ఈ రాష్ట్రానికి వచ్చి సందర్శించి నీతి ఆయోగ్తో పాటు అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ఏదైతే FAO ఉందో వాళ్ళు కూడా పరిశీలన చేసి ఇటువంటిది దేశానికి ఆదర్శం, ఈ ఆదర్శం ఉన్న ఈ విధానాన్ని దేశమంతా పెట్టాలని నీతి ఆయోగ్ చెప్పింది అధ్యక్ష. ఇదేమో జగన్మోహన్ రెడ్డి గారో బొత్స సత్యబాబు గారో లేకపోతే ఆ రోజున అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పిన మాటలు కాదు అధ్యక్ష. సాక్షాత్తు చెప్పింది అధ్యక్ష. ఇవన్నీ వాస్తవం అధ్యక్ష. సరే మీ విధానాలు కాదు, ఆ రైతు భరోసా కేంద్రాలకి దానికి తాళాలు వేస్తారో లేకపోతే మీ విధానాన్ని ఇంకో దానికి ఉపయోగిస్తారో లేదా ఏం చేస్తారో చేసుకోండి, మాకే అభ్యంతరలే. కానీ దీనివల్ల మంచి జరిగిందాన్ని దాన్ని కొనసాగిస్తే ఆ రైతు కొంత మేలు జరుగుతుందని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష దాని మీద. అంతేకాకుండా వీటి వల్ల వచ్చి నిన్న మొన్న కొద్దిగా సభల్లో జరిగే అధ్యక్ష రైతుకు వచ్చి గత ప్రభుత్వాలు నష్టం వచ్చింది, అందుకే ప్రొడక్టివిటీ తగ్గిపోయింది అని చెప్పారు అధ్యక్ష. నేను చెప్తుంది ప్రతిదీ అధ్యక్ష ఇదేదో మా సొంత కవిత్వాలు కాదు అధ్యక్ష. RBI రిపోర్టు లేకపోతే ఇందాక ఆయన చెప్పిన ఎకనామిక్స్ దాని నుంచి వచ్చిన రిపోర్టు దాని ప్రకారం చెప్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్రంలో 2014-19 నుంచి ఏదైతే ప్రొడక్టివిటీ ఉందో ఎన్ని లక్షల టన్నులు అయితే మనం వచ్చి దాని నుంచి మనకి వచ్చిందో వాళ్ళు వచ్చిన దాని నుంచి గ్రాస్ వాల్యూ ఎంత వచ్చిందో ఇప్పటికి చూసుకుంటే అధ్యక్ష 200% పెరిగింది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు వచ్చి 2 లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఆదాయం వచ్చింది అధ్యక్ష. మొత్తం అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద అగ్రికల్చర్ కానీ లేకపోతే ఫెసిలిటీస్ కానీ లేకపోతే హార్టికల్చర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని కలిపి అధ్యక్ష. ఇవాళ మేము ప్రభుత్వం అధ్యక్ష 4,50,000 కోట్లు ఉంది అధ్యక్ష. దాని వాల్యూ చూసుకోమనండి అధ్యక్ష. ఎంత రూపాయి విలువ ఎంత పెరిగింది, దీని తాలూకా ప్రొడక్టివిటీ నుంచి ఎంత పెరిగింది లేదు. దాని టన్నుల్లోనే తీసుకుంటే యావరేజ్ గ్రోత్ వచ్చి వీళ్ళు వచ్చిన గ్రోత్ తీసుకుంటే మీ ద్వారా ఈ పేపర్ కూడా పంపిస్తారు అధ్యక్ష. వాళ్ళ అధికారులతో సమావేశం పెట్టుకుని నేను అబద్ధం చెప్పాను లేకపోతే వాస్తవ దూరం ఉందో సత్యదూరం ఉందో చూసుకోమనండి అధ్యక్ష. నేను చెప్పింది అయితే ఇవాళ గ్రాస్ ఈల్డింగ్ చూస్తే అధ్యక్ష 3,323 ఒక హెక్టార్కి వచ్చింది అధ్యక్ష. ఇది మరి ఏవి చేయకపోతే ఏ విధంగా ఈల్డింగ్ వచ్చింది అధ్యక్ష? ఏ విధంగా మీకు వచ్చి ఇంత గ్రాస్ వాల్యూ వచ్చింది అధ్యక్ష? ఇంత డబ్బులు అంతే కదా అధ్యక్ష. ప్యాడీ గురించి మాట్లాడారు అధ్యక్ష.
ప్యాడీ గురించి మాట్లాడుతున్నారు, ప్యాడీ బుక్కింగ్ గురించి మాట్లాడుతున్నారు. 14-19లో ఈ రాష్ట్రంలో ప్యాడీ బుక్కింగ్ ఎంత జరిగింది అధ్యక్ష? 20 లక్షల మంది రైతుల దగ్గర నుంచి 2,65,00,000 మెట్రిక్ టన్స్ బుక్కింగ్ చేశారు అధ్యక్ష. బుక్ చేశారు. దాని విలువ 45,000 కోట్ల రూపాయలు దాని విలువ అధ్యక్ష. మరి 19-24లోను 19-24లో అధ్యక్ష 37 లక్షల మంది రైతుల దగ్గర నుంచి 3,40,00,000 మెట్రిక్ టన్స్ వచ్చి చేశారు అధ్యక్ష. దాని మీద వచ్చి 65 కోట్ల అధ్యక్ష, 65,000 కోట్ల అధ్యక్ష. మరి చెప్తున్నారు అధ్యక్ష. ఉంటే 1,500 కోట్లు వచ్చి బకాయి ఎండిపోయింది. ఇది వాస్తవం అధ్యక్ష. ఇది మరి కాదు అధ్యక్ష. ఇది నేను చెప్పింది తప్పు లెక్కలే అధ్యక్ష. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లోను మా ప్రభుత్వంలో ఉంటాయి కదా అధ్యక్ష. ఈ పేపర్ కూడా మీకు పంపిస్తాను అధ్యక్ష. మీ ద్వారా ఇవ్వండి అధ్యక్ష. నేను తప్పు చెప్పాను లేదో, లేకపోతే రికార్డులో ఉంటాయి కదా అధ్యక్ష. తర్వాత చెప్పనండి అధ్యక్ష నేను తప్పు చెప్పాను అనుకుంటే. ఇది వాస్తవం అధ్యక్ష. ఇవన్నీ ఈ లెక్కలన్నీ డిపార్ట్మెంట్లు ఉన్నవే. ఇవేమి మా కల్పితాలు కాదు అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. 1,500 కోట్ల రూపాయలు వచ్చి ఇవ్వలేదనగా ఈ ఇవాళ 19 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పుడు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి రైతులకి ట్రాన్స్పోర్ట్ కి ప్రొక్యూర్మెంట్ కి ఇవ్వాల్సిన ఎంత తెలుసు అధ్యక్ష? 5,786 కోట్లు అధ్యక్ష. మీరు 50,000 కోట్లు అప్పులు ఉన్నాయి కదా మరొకతం గురించి, అందులో 5,286 కోట్లు సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి అధ్యక్ష. మరి బాకీ ఎవరుంటే తీరుస్తారు. ఏ ప్రభుత్వం పరిస్థితి ఇప్పుడే ఏదో గొప్పగా 1,500 కోట్ల రూపాయలు అప్పు పెట్టి వెళ్ళిపోయారంటారు. అప్పుడు మీరు పెట్టి అప్పు అధ్యక్ష. అప్పులకంటే ముందు ముఖ్యం ఎంత ప్రొడక్టివ్ వచ్చింది, ఎంత అసెంబ్లీ వచ్చింది, ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా ప్రభుత్వం తీసుకున్న విధానం ఏంటి, ఆ విధానం వల్ల రైతులకు వచ్చిన మేలేంటి, రైతులకు వచ్చిన నష్టం ఏంటి, ఆ విధానాలను మనం మార్పులు చేసుకోవాలి. దాని మీద వదిలేస్తారు అధ్యక్ష. ఏదో విధంగా ఏదో సరే ఏదైనప్పటికీ ఏ భరోసా చల్లినా ఏది చేసినా మాకు కావాల్సింది రైతుకి మేలు జరగాలి, రైతుకి మంచి జరగాలి. మమ్మల్ని ఎన్ని అమ్మాలు చేసినా సభలో పర్వాలేదు, కానీ మాకు కావాల్సింది రైతుకి మేలు జరగాలి. ఇందాక ఆ సభ్యులు అంటున్నారు అధ్యక్ష, గౌరవ సభ్యులు దయచేసి అది ఆ రికార్డులో ఉంచొచ్చో లేదో మీరు ఆలోచించుకోండి అధ్యక్ష. నాకేం అభ్యంతరం లేదు. ముద్దాలను ఉంచుకుంటే ఏమైనా తీసుకోండి. ఆత్మహత్య చేసుకుంటే కార్యకర్తలు వచ్చి ఆత్మహత్య చేసుకున్నారు, దాని నుంచి రికార్డులు రాశామని చెప్తే అది న్యాయమా అధ్యక్ష? అది న్యాయం అధ్యక్ష? ఎవడైనా ప్రాణాలను వచ్చి ఆత్మహత్యకి ఇచ్చిన 5 లక్షల రూపాయల కోసం ఆత్మహత్య చేసుకుని ఆ పేరు నమోదు చేస్తారు అధ్యక్ష? చెప్పండి అధ్యక్ష. 19 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకుని రైతుకి ఎంత ఇచ్చారు అధ్యక్ష? 5 లక్షల రూపాయలు ఇచ్చారు. అందులో 1,50,000 రూపాయలు అకౌంట్లో వేశారు. 3,50,000 రూపాయలు క్యాష్ ఇచ్చారు. 3,50,000 రూపాయలు అకౌంట్లో వేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం 5 లక్షలు 7 లక్షలు చేశాం కదా అధ్యక్ష. మీరు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఒక పెండింగ్ ఉన్నాయి కూడా కల్పించాం కదా అధ్యక్ష. అది వాస్తవం కదా? చెప్పండి 2 లక్షలు ఎంత ఇచ్చాము అడగండి అధ్యక్ష. అధికారులు అడగండి, నేను కాదని లేదు. అధికారులు అడగండి. కానీ ఆత్మహత్య వచ్చి చేసుకుని రైతు ఆత్మహత్య చేసుకుంటే అది వచ్చి కార్యకర్త చేసుకుని ఆ కార్యకర్తని పేరు తిప్పుకొని అది చెప్పారు అనుమంది. అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? రైతులు అవమానపరిచినట్టు కాదు అధ్యక్ష. అది ఆ కౌలు రైతు ఇందాక లక్ష్మణ్ గారు మాట్లాడి చెప్పారు. రైతులు చచ్చిపోయినట్లో ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు.